ఎస్ వాయిస్ ఓకేనా? లీడర్స్ అందరికి కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది మేము కూడా ప్లాన్స్ పర్సనల్గా చేస్తున్నాం కదా. వెస్టీజ్ అంటే చాలా మంది తెలియట్లేదు. చాలా మంది కొత్త వాళ్ళు ఇక్కడ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు? ఒక్కసారి వాళ్ళందరికీ బిగ్ రౌండ్ అప్లాస్ అండి. ఎందుకంటే మన విన్నింగ్ టీం ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి చాలా మందికి చెప్తున్నాను, కొత్త వాళ్ళకు కూడా ముఖ్యంగా. నా పేరు సుధం నాయకర్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? మరి 20 సంవత్సరాలు జాబ్ చేస్తున్నారంటే శాలరీ ఎంత ఉండొచ్చు? ఎంత ఉండొచ్చు? 1,00,000 పైన ఉండాలి కదా. ఓన్లీ 84,000 మాత్రమే, అన్ని కటింగ్స్ 60,000 వస్తాయి. మరి బ్యూటిఫుల్ వెస్టీజ్ అవకాశం మా మిస్సెస్ కి పార్ట్ టైం లో, అంటే నేను జాబ్ చేస్తూ ఖాళీ టైం ఇక్కడ పెట్టడం ద్వారా నెలకి 1,40,000 వస్తున్నాయి. బాగుందా లేదా? దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? జాబ్ కా, బిజినెస్ కా? నిజమా? ఎస్. మీ అందరికి ఇప్పుడు గొప్ప విషయం చెప్తాను. 99% వెస్టీజ్ చేయట్లేదు. నాకు తెలిసి 1%. ఎందుకంటే నేను ఇన్ని రోజులు డెప్త్ పర్సనల్ ప్లాన్, ఈ మధ్య పర్సనల్ ప్లాన్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. వెస్టీజ్ జాయిన్ అవుతున్నారు, వెస్టీజ్ చూస్తున్నారు, వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నారు, వెస్టీజ్ గురించి ఆలోచిస్తున్నారు, మీటింగ్ వస్తారు. వెస్టీజ్ చాలా మంది చేయట్లేదు. ఇట్స్ 100%. 10% మేబీ అన్ని టీములు కలిపి ఒక్కసారి నా కోసం బ్యూటిఫుల్ విన్నింగ్ టీమ్ కి బిగ్ రౌండ్ అప్లాస్ అండి. వెస్టీజ్ లో 350 టీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకే ఒక టీం విన్నింగ్ టీం. 350 టీంలలో 349 టీమ్స్ ఎంత పనిచేస్తున్నాయి, ఒక విన్నింగ్ టీం అంతా పనిచేస్తుంది. 349 టీంలని ఒక డామినేషన్ చేస్తుందంటే విన్నింగ్ టీం ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? మరి విన్నింగ్ టీంలో ఉన్న మనం ఎట్లుండాలి? సక్సెస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? ఎందుకు చెప్తున్నా? జోష్ ఎట్లా వస్తుందంటే ₹1,00,000 పైన అకౌంట్ అవుతుంది. ఎట్లుంటది? కోరిక నెరవేరుతున్నాయా లేదా? కారు ఎదుగుతున్నావా లేదా? 1,00,000 2 లక్షల అకౌంట్ ఉంటే లేదా? ఇక్కడ దాపరికి మేము సీకేస్ ఏం 20 లక్షల చిట్టి కడుతున్నాం. ఇక్కడ ఎంతమంది వెస్టీజ్ ఆదాయం నుంచి లక్షల చిట్టీలు కట్టగలుగుతున్నారు? అంటే చాలా మంది చేస్తలేరు బిజినెస్. లీడర్స్ అద్భుతమైన గ్రేట్ అప్లయన్స్ ఉన్నారు మన ముందు. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ లక్షలు సంపాదిస్తారు. ఒకప్పుడు మీలాగా నేను కూడా నా ఫస్ట్ మంత్ చెక్ ₹337. ఎంత? ₹337. నన్ను నా స్నేహితులు ఏమన్నా తెలుసా? నీ తప్పు, చేతు, నేరము అన్నీ అన్నారు. సినిమాలలో, సీరియల్లో డైలాగ్లను ఉపయోగించారు. ఒక ఫ్రెండ్ అయితే కాల్ చేసి నేను కేసు పెడతా అన్నాడు. సరే, నా భార్యకు నేను సపోర్ట్ చేసి కూడా కేసు పెడతాడా? ఇది ఎక్కడ న్యాయం? ఇది భార్యను ప్రేమించొద్దా? భార్య కోసం పని చేయొద్దా? నేను తప్పు మాట్లాడుతున్నానా? కుటుంబం అంటే ప్రేమ లేదా మీకు? పిల్లల మీద ప్రేమ లేదా? మీకు చాలా మంది విన్నారో లేదో, యూట్యూబ్ లో కూడా మీరు ఆల్రెడీ లాస్ట్ బిఏ ఫంక్షన్ లో ఒక మేడం సింగిల్ గా, ఆల్రెడీ మన లీడర్స్ చాలా మంది ఉన్నారు. బీబీ జాన్ మేడం, బీబీ మేడం ₹4,50,267 పర్ మంత్. అంటే ఆ సింగిల్ లేడీ మేడం చేయగలిగితే నేను కూడా చేయలేకపోతున్నా. అవునా కదా? చాలా మందికి సవాల్ లాంటిది. ఒక సింగిల్ లేడీ 4.5 లక్షలు సంపాదించింది. ఎవరి ద్వారా? ఈ వెస్టీజ్ అవకాశం ద్వారా. మరి మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీటింగ్లకు వచ్చి నేర్చుకొని పని చేయడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మాకు కూడా మీలాగానే ₹350 వచ్చినప్పుడు ఇంకొక సెంట్రల్ ఎంప్లాయీ నిన్న సెంట్రల్ కేసు పెడతా అన్నాడు. నేను ఎవరిని భయపడతానే కాదు, నాకు 100 మంది వచ్చి కాదు 1000 మందిని భయపడను. మరి నాకు కేసు పెడితే నేను భయపడతానా? అది నా ఫ్యామిలీ విషయాలు వస్తుంది, అసలే భయపడను. ఇక్కడ మీ అందరికి అదే చెప్తున్నా, భర్త చేస్తుంటే భార్యకి తెలియట్లేదు, భార్య చేస్తే భర్త తెలియట్లేదు. భార్య భర్తలు కుటుంబం మొత్తం కలిసి చేస్తున్న వ్యాపారం ఇది. భార్య భర్తలు కుటుంబం మొత్తం మాటలు వస్తారు, కలిసి చేసుకునే వ్యాపారం ఇది. నేనేం చెప్తున్నంటే నిజాలు నిజాలే ఉంటాయి. ఇది 100% చెప్తాను. 2 లేదా 3 సంవత్సరాలు కనుక మీరు ఇక్కడ కరెక్ట్ పని చేయగలిగితే, చాలా మంది బిజినెస్ చేయట్లేదు, బయట అందరు చేయట్లేదు, కొద్ది మంది ఏళ్ళని లెక్క పెట్టవచ్చు. మీరందరూ కూడా ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళ మాట వినండి, వాళ్ళ చేయి పట్టుకోండి. 6 నెలల్లో మనకు ఎఫ్ఆర్యూ రాబోతుంది, మన ఇంటర్నేషనల్ క్రూజ్ ట్రిప్ రాబోతుంది. మన ఆల్రెడీ చాలా మంది అప్లయన్స్ వెళ్ళొచ్చున్నారు, మనకు కూడా అవకాశం ఉంది. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా. ఇంకొకటి ₹1,00,000. ఇక్కడ ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తారు? మనం వెస్టీజ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ లో ఉన్న వాళ్ళందరూ లీడర్స్ లక్షలు సంపాదిస్తారు. మనకు కూడా కావాలా లేదా?
మరి లక్షలు సంపాదించే లీడర్స్ ఏం చేస్తున్నారో ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని మనం నేర్చుకొని ఎవరు ఏమన్నా భగవంతుడు 2 చెవులు ఇచ్చిండు, ఒక ఫ్లాక్స్ డబ్బా దగ్గర పెట్టుకోండి, ఎవరేమన్నా వేసుకోవాలి, నీళ్ళు తాగాలి. నేను అదే పని చేస్తా, కోపం 2 వేసుకుంటా, ఏమైతుంది ఏం కాదు. నా డౌన్లెస్ అదే చెప్తా, కోపం ఫ్లాక్స్ వేసుకొని ఎవరేమన్నా విమర్శలకు ఫస్ట్ అనుమానంతోనే వస్తాం, తర్వాత అవమానం ఎదురైతే తర్వాత సన్మానాలు వస్తాయి. ఈరోజు ఎందుకు చెప్తుందంటే ప్రతిసారి ఇది నేను ఎక్కువ మాట్లాడు సారీ అప్లై, ప్రతిసారి గమనించండి. ఇప్పుడు ఏంది రాఖీల పండుగ పోయింది, వినాయక చవితి వచ్చింది, అది పోయింది, ఇప్పుడు నెక్స్ట్ దసరా వస్తుంది, మళ్ళీ అమ్మవారి నవరాత్రులు వస్తాయి, మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ కొత్త సంక్రాంతి అన్ని వస్తూనే ఉంటాయి. మరి మన జీవితం మారుతుందా? వెస్ట్ చాలా మంది చేయట్లేదు, భ్రమలు ఉండకండి. చాలా మంది ఖాళీగా తిరుగుతున్నారు. మీ అప్లైన్స్ ఒకసారి మాట్లాడండి. ఆల్రెడీ 1 year 2 year 3 years ఐడి నుండి కూడా ఖాళీగా ఉంటారు. అందరినీ కలవండి. మనకి ఎంతమంది కావాలి లీడర్స్? ఒక 6 మంది కావాలి. ఎంతమంది కావాలి? 6 నెలలు కరెక్ట్ పని చేస్తే 6 మంది లీడర్స్ వస్తారా రారా? వస్తారా రారా? మరి మనం పని చేస్తున్నామా లేదా? పని చేయండి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు వస్తే ఆనందం వేరే ఉంటుంది, లక్షల రూపాయలు అకౌంట్లో పడితే ఆనందం వేరే ఉంటుంది. థ్యాంక్ యూ.